Hi friends, welcome back to our channel Deeru's Kitchen. Today మన కిచెన్ లో సమ్మర్ ఐస్ క్రీమ్ రెసిపీ వచ్చేసి వెనిలా ఐస్ క్రీమ్ అండి. దీన్ని ఎంతో సింపుల్ గా టేస్టీగా హెల్తీగా ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ తోనే ఎంతో సింపుల్ గా ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో పూర్తిగా చూపించేస్తాను. ఈ వీడియోని ఏమాత్రం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి బయట మనం ఐస్ క్రీమ్ పార్లర్లో కొనే విధంగానే మీకు ఐస్ క్రీమ్ని చూపించబోతున్నాను. ఇప్పుడు తయారీ విధానం చూసేద్దాం. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి ఒక బౌల్ పెట్టుకొని ఇందులో ఒక హాఫ్ కప్ వరకు పాలను యాడ్ చేసుకోవాలి. ఇక్కడ గేదె పాలు కానీ ప్యాకెట్ పాలు కానీ యూజ్ చేయొచ్చు. అందులో నుంచి ఒక 2-3 టేబుల్ స్పూన్ల పాలను ఒక వేరొక గిన్నెలో తీసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు మనం తీసుకున్న 1/2 లీటర్ పాలను బాగా మీడియం ఫ్లేమ్లో బాగా మరగనివ్వాలి. మధ్య మధ్యలో ఇలా మిక్స్ చేసుకుంటూ మనం పాలను అనేది బాగా మరగనివ్వాలి. ఇప్పుడు మనం పక్కకు తీసి పెట్టిన పాలలో ఒక 1.5 టీ స్పూన్ వరకు కార్న్ఫ్లోర్ పిండిని యాడ్ చేసి ముద్దలు లేకుండా బాగా మిక్స్ చేసుకొని రెడీగా పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు మరుగుతున్న పాలల్లోకి ఒక 4 టేబుల్ స్పూన్ల పంచదారను యాడ్ చేసుకోవాలి. మనం తీసుకున్న 1/2 లీటర్ పాలకు 4 టేబుల్ స్పూన్ల పంచదార అనేది పర్ఫెక్ట్గా సరిపోతుంది. పంచదార కరిగే విధంగా ఒక 2-3 నిమిషాల పాటు మనం కలుపుతూ పాలను మరిగించుకోవాలి. ఇప్పుడు మనము రెడీ చేసి పక్కన పెట్టుకున్న కార్న్ఫ్లోర్ మిశ్రమాన్ని మంటను పూర్తిగా సిమ్లో ఉంచుకొని ఒక చేత్తో వేస్తూ ఒక చేత్తో బాగా మిక్స్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే కార్న్ఫ్లోర్ అనేది ముద్దలుగా కలుపుతుంది కాబట్టి ఒక చేత్తో వేస్తూ ఒక చేత్తో కలపడం వల్ల ముద్దలు కాకుండా మనకు పాలల్లో బాగా మెల్ట్ అయిపోతుంది. ఒక 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో మనము దీన్ని బాగా కలుపుతూ మరిగించుకోవాలి. ఇక్కడ మనము కార్న్ఫ్లోర్ మిశ్రమాన్ని యాడ్ చేసిన వెంటనే పాలు అనేది కాస్త చిక్కబడతాయి. మరి కాస్త చిక్కబడే వరకు ఒక 3-4 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోనే మనము దీన్ని కలుపుతూ బాగా మరగనిస్తే ఇంకాస్త చిక్కబడతాయి పాలు అనేవి. చూడండి, ఇక్కడ చూపిస్తున్న కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు మనము గ్యాస్ ఆఫ్ చేసుకొని మనం ఈ పాలను పూర్తిగా చల్లారనివ్వాలి. ఇలా చల్లారేటప్పుడు అలా వదిలేయకుండా మధ్య మధ్యలో కలుపుతూ చేయడం వల్ల పాలు అనేవి త్వరగా చల్లారితే అలాగే పైన అనేది అట్టు పేరుకోకుండా ఉంటుంది. ఇప్పుడు ఈ పాలల్లోకి సీక్రెట్ ఇంగ్రీడియంట్ వచ్చి పాల పైన మీగడండి. ఇక్కడ నేను ఫ్రెష్ మీగడను పాలు కాగబెట్టి ఫ్రిడ్జ్లో పెడితే ఇలా మీగడ అనేది వస్తుంది. ఈ ఫ్రెష్ మీగడను పూర్తిగా ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఈ చేసే ఐస్ క్రీమ్ అనేది స్మూత్గా పర్ఫెక్ట్గా చాలా టేస్టీగా ఉంటుందండి పాల మీద మీగడ వేయడం వల్ల. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. అలాగే ఇప్పుడు ఇందులో మంచి ఫ్లేవర్ కోసం ఇప్పుడు నేను 1/2 టీ స్పూన్ వరకు వెనిలా ఎసెన్స్ని వేస్తున్నాను. ఇది వేయడం వల్ల మనం చేసే వెనిలా ఐస్ క్రీమ్ అనేది మంచి ఫ్లేవర్తో వస్తుంది. మనం రెడీ చేసిన వెనిలా మిక్స్ని పూర్తిగా ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. 2-3 సార్లు మధ్య మధ్యలో ఆగుతూ బాగా మెత్తగా మనము గ్రైండ్ చేసుకోవాలి. ఎంత మెత్తగా చేసుకుంటే మనకు ఐస్ క్రీమ్ అనేది అంత పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా మధ్య మధ్యలో ఆగుతూ గ్రైండ్ చేయడం వల్ల చూసారు కదా, ఇలా స్మూత్ టెక్స్చర్ అనేది వచ్చేస్తుంది. మనకు ఈ టెక్స్చర్ వచ్చిందంటే మనకు ఐస్ క్రీమ్ అనేది పర్ఫెక్ట్గానే వస్తుంది. ఇప్పుడు దీన్ని పూర్తిగా ఒక దాంట్లోకి తీసుకుందాం. ఇక్కడ నా దగ్గర ఒక ఐస్ క్రీమ్ బాక్స్ ఉంది. అందులోకి నేను ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను మొత్తాన్ని కూడా. ఇలా పూర్తిగా యాడ్ చేశాక ఒక అల్యూమినియం ఫాయిల్ కవర్తో బాక్స్ని పూర్తిగా కవర్ చేసేయాలి. ఇలా కవర్ చేయడం వల్ల వాటర్ అనేది లోపల పడ్డప్పుడు ఐస్ క్యూబ్స్ లాగా వస్తాయి. కాబట్టి అలా రాకుండా ఇలా అల్యూమినియం ఫాయిల్ కవర్ పెట్టి పైన క్యాప్ పెట్టుకుంటే మనకు పర్ఫెక్ట్గా ఐస్ క్రీమ్ అనేది రెడీ అవుతుంది. ఇప్పుడు ఈ బాక్స్ని ఫ్రీజర్లో పెట్టి ఒక 8-10 అవర్స్ పాటు ఫ్రీజర్లో ఉంచుకోండి. ఇక్కడ నేను మీకు నెక్స్ట్ డే రోజు చూపిస్తున్నాను. చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఐస్ క్రీమ్ అనేది రెడీ అయిపోయిందో. దీన్ని ఒక స్కూప్తో మనం ఐస్ క్రీమ్ని ఇప్పుడు సర్వ్ అవుట్ చేసుకుందాం. అంతే ఫ్రెండ్స్, ఎంతో సింపుల్ అండ్ టేస్టీ వెనిలా ఐస్ క్రీమ్ అనేది రెడీ అయిపోయింది. మీరు కూడా ఈ రెసిపీని ఖచ్చితంగా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు ఫీడ్బ్యాక్ తెలియచేయండి. ఐస్ క్రీమ్ అంటే ఇష్టపడని వాళ్ళంటూ ఎవరు ఉండరు. ఇంత హెల్తీగా ప్రిపేర్ చేసి మరి ఇంకెవరండి ఇష్టపడని వాళ్ళు. ఈ రెసిపీని మీరు కూడా ఇలా ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళతో టేస్ట్ చేయండి. ఈ సమ్మర్ని ఎంజాయ్ చేసేయండి. మరి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని సింపుల్ అండ్ వెరైటీ రెసిపీస్ కోసం ధీరూస్ కిచెన్ని ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.